హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఏఎంఎల్ కేవైసీ అండ్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ క్లియర్ డీటెయిల్డ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ కంటెంట్ మీరు బట్టిఫై చేసిన మీకు అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ ఏఎంఎల్ కేవైసీ అండ్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అనేది ఒక డిపార్ట్మెంట్ అండి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో. వీటికి ఈ డిపార్ట్మెంట్కి మీరు అప్లై చేయొచ్చు. సో అప్లై చేయొచ్చు అంటే అసలు నౌకరీలో ఎలా ఉంటుంది, ఏంటి, ఏ పొజిషన్స్కి అప్లై చేయొచ్చో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇది బెంగళూరు లొకేషన్ అండి. ఇప్పుడు ఇవన్నీ అప్లై చేయొచ్చు. 178 పొజిషన్స్ దాకా ఉన్నాయి. అసోసియేట్ ఏఎంఎల్ కేవైసీ అప్లై చేయొచ్చు. ఓకే, ఏఎంఎల్ కేవైసీ అనలిస్ట్ అప్లై చేయొచ్చు బెంగళూరు అయితే. లీడ్ అసోసియేట్ ట్రాన్సాక్షనల్ క్వాలిటీ దీనికి అప్లై చేయొచ్చు ఏఎంఎల్ కేవైసీ. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ చూద్దాం. కొంతమంది హైదరాబాద్లో చూడాలి అని చెప్పి అనుకుంటారు కాబట్టి హైదరాబాద్ కూడా ఓపెన్ చేసి పెడుతున్నాం. సో హైదరాబాద్లో చూస్తే మీకు ఇప్పుడు ఒక 62 పొజిషన్స్ ఉన్నాయండి. ఆర్కోపోడ్లో ఒక కంపెనీ, ఈ కన్సల్టింగ్ సర్వీసెస్, ఈ కంపెనీలో ఎన్ని వేకెన్సీస్, ఏఎంఎల్ కేవైసీ, కోడ్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్. సో మనం చెప్పేది ఫస్ట్ రౌండ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ ఎస్పీ ఏంటి, ఎస్ఎంఈ ఏంటి, టీఎల్ ఏంటి అంటే, సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఎస్పీ అంటే సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఎస్ఎంఈ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. టీఎల్ అంటే టీమ్ లీడ్. క్లియర్ కదా. సో ఈ 3 జాబ్స్కి నేను చెప్పేది అప్లై చేసుకోవచ్చు. టీఎల్కి కొంచెం తక్కువ. ఓకే, ఎందుకంటే నేను మీకు నాలెడ్జ్ ఇంకా కంటిన్యూస్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇట్లా మల్టిపుల్ వీడియోస్, అంటే నేను ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పైన చేసే ప్రతి ఒక్క వీడియో నేను టైం పడుతుంది, బట్ అన్నీ అప్లోడ్ చేస్తే కనుక ఐ కెన్ అష్యూర్ యూ టీఎల్ పొజిషన్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు. నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీ చేత ఏం పని చేయాల్సిన పని లేదు. జస్ట్ కేసెస్ అసైన్ చేసుకొని ఆ కేసెస్ కంప్లీట్ అయినాయా లేదా, ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టక్ అయిపోతే ఆ పీపుల్తో కమ్యూనికేట్ అయ్యి ఈ కేసుని క్లోజ్ చేసేదే మీ బాధ్యత. అదే టీఎల్ రోలు. ఒక్కటి ముట్టాల్సిన పనిలా, చేయాల్సిన పనిలా, కష్టపడాల్సిన పనిలా. బట్ టీఎల్ జాబ్ ఏం కష్టమే. అందరు లాగౌట్ చేసిన తర్వాత వెళ్ళాల్సి వచ్చేది. ఓకే, ఏ ఇష్యూ వచ్చినా సరే మీరే రిప్రజెంటేటివ్, యాజ్ యూ ఆల్రెడీ అవేర్. ఓకే, నెక్స్ట్ ఏం అప్లై చేయొచ్చు, సేమ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, ఎస్ఎంఈ. సో ఇట్లా మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటికి మీరు అప్లై చేయొచ్చు. నేను ఏమనుకోవట్లా, జస్ట్ కేవైసీ, ఏఎంఎల్ అండ్ కేవైసీ అనలిస్ట్ 5 years కావంటే 5 years, 2 years కావంటే 2 years అబోవ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ పనిచేసేదండి. మీకు కావాల్సిన దగ్గర మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, క్లియర్ కదా. సో ఇప్పుడు మనం పీపీటీ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు చూస్తే పీపీటీలో అదే రాశాను, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫర్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ ఏఎంఎల్ కేవైసీ. తల నుంచి తోక వరకు ఏఎంఎల్ కేవైసీలో హెడ్ దగ్గర స్టార్ట్ చేస్తే టైల్ వరకు ఎండ్ చేసే ఒక మధ్యలో ఉన్న ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు మనకి ఏఎంఎల్ కేవైసీ అంటేనే తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను కంటెంట్ ఇచ్చేస్తాను. ఒక 10 seconds 15 seconds నేను ఏం చెప్పను. మీరు ఎవరు నోట్స్ నోట్స్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీన్ని కొంచెం బట్టిఫై చేయండి. 2-3 pages ఉంటుంది. దీన్ని బట్టిఫై చేస్తే మ్యాక్సిమం కేసెస్లో మీరు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తారు. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ కూడా ఉన్నాయి కదా అంటే ఎస్ చెప్తాను. దానికి నాలెడ్జ్ కావాలి. ఓకే, ఫస్ట్ మీకు ఇదంటే ఏంటో తెలియాలి, నాలెడ్జ్ కావాలి అంటే 2-3 rounds క్లియర్ చేయాలి. ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయడానికి ఇది సరిపోతుంది, ఈ వీడియో చూస్తే సరిపోద్ది. అండ్ దీని యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే మీరు 2-3 rounds కూడా క్లియర్ చేయొచ్చు. ప్రతిదానికి ఆన్సర్ దొరికింది మీకు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ ఆన్సర్ దొరికితే మీరు ఇంకా 3 rounds క్లియర్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళైనా, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా, ఫ్రెషర్ అయినా సరే మీకు ఈజీగా ఉండేలా చెప్తున్నాను. నేను దీనిపైన వర్క్ చేశాను కాబట్టి. ఓకే, ఇదేం లేదండి, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ రాసా. ఎగ్జాంపుల్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్, మీకు అంతా తెలుసు. సో నేను 15 seconds పాజ్ చేసి పెడుతున్నాను. సో మీరు పాజ్ చేసుకొని నోట్స్ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత నేను ఒక్కొక్కటి డీటెయిల్గా డీకోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, సో ఐ హోప్ మీరు పాస్ చేసి, యూట్యూబే కాబట్టి పాస్ చేసి నోట్స్ తీసుకున్నారనుకుంటున్నాను. సో ఫైన్, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో మనకి ఇది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి, ఒక 2 to 5 years
ఆర్ 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇదే కంటెంట్ చెప్పచ్చు. మీరు జస్ట్ నేమ్ మార్చుకోవడం అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దగ్గర మార్చుకోవడం అండ్ సేమ్ చెప్పేసేయండి, సరిపోతుంది. ఇన్ని చెప్తున్నాం కదా, మనకి క్వశ్చన్స్ పడతాయి అంటే ఫస్ట్ రౌండ్లో మీకు అంతేం పడవు. జనరల్గా డెఫినేషన్స్ కానీ ఏం చేశారు, డే టు డే యాక్టివిటీస్ అని అడుగుతారు. సో డే టు డే యాక్టివిటీస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను, నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ దిస్ యాజ్ వెల్. నా సజెషన్ ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేదంటే పేపర్లో అన్నా రాసుకోండి, లేదంటే వర్డ్ ప్యాడ్లో రాసుకొని క్లియర్గా ఉన్నట్టుగా డేటా మక్కి దింపేసేసుకొని ఆ వర్డ్ ప్యాడ్ని మీరు పిక్ తీసుకొని పెట్టుకో, అంటే లైక్ A4 సైజ్లో ఒక జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. మీకు డాక్యుమెంట్లో ఫిజికల్గా చదువుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో పేపర్ ఎప్పుడు మీ చేతిలో ఉంటుంది కాబట్టి మొబైల్ ఓపెన్ చేసి ఇవన్నీ ఓపెన్ చేసి చిన్న చిన్న అక్షరాలతో కనపడి ఇదంతా మీకు హెడేక్. సో ఒక ఫిజికల్ పేపర్లో ఉంటే మీకు ఈజీ ఉంటుంది. ఐ సజెస్ట్ యూ, ఈవెన్ ఐ విల్ ఫాలో ద సేమ్. ఓకే, సో ఇదే నా డే టు డే టాస్క్లో ఆఫీస్లో నీవే పని చేస్తాను. దీని గురించి ప్రతి ఒక్కటి డీకోడ్ చేద్దాం మనం, ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్. సో హెచ్ఆర్ అండ్ మేనేజర్ యూ హ్యావ్ టు సేవ్ అండ్ రిక్వైర్డ్. కొన్ని సిచ్యువేషన్స్లో ఎందుకు నిన్నే హైర్ చేసుకోవాలి, లేకపోతే ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత అయినా సరే ప్యాకేజెస్ నేను ఎందుకు ఎంత ఇవ్వాలి అని కొంచెం బార్గెయిన్ చేస్తూ ఉండండి. నాకు ఇవన్నీ స్కిల్స్ ఉన్నాయండి, నేను ఇంత స్ట్రాంగ్గా పనిచేశాను, సో దీస్ ఆర్ మై స్కిల్స్ అని. ఇవన్నీ మీ స్ట్రెంగ్స్, మీ యొక్క స్ట్రెంగ్స్ అనమాట. విత్ మై ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కేవైసీ, ఏఎంఎల్, ఫినాన్షియల్ క్రైమ్ కాంప్లైన్స్, ట్రాన్సాక్షన్ మానిటరింగ్. ఇవన్నీ ఏం లేదండి, ప్రాసెసెస్ అంతే. కేవైసీ ఒక ప్రాసెస్, ఏఎంఎల్ ఒక ప్రాసెస్, ఫినాన్షియల్ క్రైమ్ కాంప్లైన్స్ ఒక ప్రాసెస్. మీరందరూ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు? ఏఎంఎల్ కేవైసీ డిపార్ట్మెంట్లో ఉంటారు అంతే, లేదనంటే ట్రాన్సాక్షన్ మానిటరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే ఏఎంఎల్ కేవైసీ కొన్ని కంపెనీస్లో ఈ ప్రాసెస్ మొత్తం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కళ్ళే చేసేస్తారు. మల్టిపుల్ థింగ్స్ అన్నీ ఇందులోనే చేసేస్తారు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మల్టిపుల్ ప్రాసెస్లన్నీ ఈ కేవైసీ డిపార్ట్మెంట్లోనే పెట్టేసుకోవచ్చు. దీని ఫాలో అయ్యే డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి కాంప్లైన్స్ టీమ్ కానీ, ఓకే, మనీ లాండరింగ్ ఆపరేషన్స్ టీమ్ కానీ, ఎంఎల్ ఆప్స్ అంటారు, ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్ ఇట్లా. అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్ ఒకటి, ఇది ఏఎంఎల్ కేవైసీ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. రీకన్సిలేషన్ డిపార్ట్మెంట్ ఒకటి, సెటిల్మెంట్స్ డిపార్ట్మెంట్, ట్రేడ్ డిపార్ట్మెంట్, ట్రేడ్ అండ్ సెటిల్మెంట్స్ డిపార్ట్మెంట్, ఓకే, క్రెడిట్ కార్డ్స్ డిపార్ట్మెంట్, పేమెంట్స్ డిపార్ట్మెంట్, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఏఎంఎల్ కేవైసీ అనేది ఒక కస్టమరు ఫస్ట్ బ్యాంక్ వచ్చినప్పుడు జరిగే ప్రాసెస్ ఏఎంఎల్ కేవైసీ. ఇది కనుక సరిగ్గా జరగకపోతే మిగతా ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, ఈ ఒక్క డిపార్ట్మెంట్ వల్ల చాలా చాలా ఫైన్లకు గురవుతారనమాట. సో నేను మీకు ఒక్కొక్కటి డీకోడ్ చేస్తాను. సో ఐ హోప్ మీరు నోట్స్ తీసుకున్నారనుకుంటున్నాను. సో ఇది సరిపోతుంది. లెట్స్ క్లియర్లీ గో టు ద టాపిక్. సో మీరు ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ ఓవర్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఎంఎల్ కేవైసీ అని మెన్షన్ చేశాను. అసలు ఏఎంఎల్ ఏంటి, కేవైసీ ఏంటి? ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. అంటే ఇల్లీగల్గా డబ్బుని, అంటే ఇల్లీగల్గా మనీ డిఫరెంట్ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేసిన, డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసిన ఇల్లీగల్గా చేస్తే దాన్ని మనీ లాండరింగ్ అంటారు. మనం అరికడతాం కాబట్టి యాంటీ మనీ లాండరింగ్ మన టీము, ఓకే, అంతే. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. నీ కస్టమర్ గురించి నీకు తెలియాలి. ఎందుకు తెలియాలి? తెలియకపోతే ఏమవుతుంది? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అలా జరిగిన కేసు మన ఇండియాలోనే జరిగింది, ఓకే. ఈ కేసు వల్ల మొత్తం బ్యాంకింగ్, ఆర్బీఐ మొత్తం రూల్స్ అన్నీ చాలా టఫ్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఏఎంఎల్ కేవైసీ ఇంకా స్ట్రాంగ్ చేశారు, ఓకే. వేల కోట్ల స్కామ్ జరుగుద్ది అనమాట ఏఎంఎల్ కేవైసీ కనుక ప్రాపర్గా చేయకపోతే. దానికి ఆ రూల్కి అంత ఇది ఉంది. సో లెట్స్ బ్రేక్ డౌన్, లెట్స్ డీకోడ్ వాట్ ఈజ్ ఏఎంఎల్ కేవైసీ, ఓకే. సో నేను మీకు ఇప్పుడు కేస్ స్టడీ ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో లెట్స్ డీకోడ్ ద ఏఎంఎల్ కేవైసీ టర్మ్. ఈ టర్మ్ని డీకోడ్ చేద్దాం. సో నీరవ్ మోడీ మీకు ఆల్రెడీ తెలుసు, తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. ఇతను ఒక డైమండ్ బిజినెస్ వ్యాపారవేత్త. సో ఇతను డైమండ్స్ బిజినెస్ చేసేవాడు ఇండియాలో. సో ఇతను ఏం చేశాడంటే ఫేక్ ఎల్ఓయూస్, అంటే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. అంటే ఏంటో చెప్తాను. అంటే ఏంటంటే ఇతను
బ్యాంక్స్కి అప్రోచ్ అవుతాడు. బ్యాంక్స్కి అప్రోచ్ అయ్యి లోన్లు అప్లై చేస్తాడు. లోన్లు అప్లై చేసేటప్పుడు బ్యాంకుల దగ్గర కొన్నిసార్లు డబ్బులు ఉండవు. పిఎన్బి నేషనల్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంత డబ్బులు కావాలి 500 కోట్లు అంటే పిఎన్బి వాడి దగ్గర 300 కోట్లే ఉన్నాయి. 200 కోట్లు ఏం కావాలి వాడికి? అప్పు తెచ్చుకుంటాడు. అంటే పిఎన్బి వాడు కొన్నిసార్లు 500 కోట్లు అంటే వేరే వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల వాడి దగ్గర డబ్బులు లేకపోవచ్చు అకౌంట్లో. బ్యాంకుల దగ్గర కూడా డబ్బులు ఉండకపోవచ్చు. మీరు అడిగినంత వెళ్ళంగానే 100 కోట్లు ఇవ్వు 200 కోట్లు ఇవ్వు అంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి టైంలో వేరే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతారు. ఆ అప్పుకి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ పేపర్ అది. ఓకే, ఆ పేపర్లో లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అంటారు. సో మనోడు పిఎన్బి బ్యాంక్లో కస్టమర్ కాబట్టి ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఏదైతే వాడు సబ్మిట్ చేశాడో పిఎన్బి వాడు, ఈ నీరవ్ మోడీ ఆ డాక్యుమెంట్ని తీసుకొని వేరే బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 3 బ్యాంక్స్ ఇట్లా మల్టిపుల్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి బాబు అయ్యా నాకు ఇదిగో లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఉంది, నాకు అప్పు ఇవ్వండి, వాడి దగ్గర లేవంటే మీ దగ్గర తెచ్చుకోమన్నాడు అని చెప్పేసి అని అంటాడు. సేమ్ లైక్ లక్కీ భాస్కర్లో కూడా స్కామ్ ఎప్పుడు బయటపడిద్దానంటే కొంచెం అతను చనిపోతాడు కదా, అతను లైక్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు ఆ బ్యాంక్ మేనేజర్. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఇనీషియల్గా డబ్బులు కక్కుర్తుపడి అప్పుడు అంత నాలెడ్జ్ లేక ఇచ్చేసుకుంటే వెళ్ళిపోయారు అనమాట. ఓకే, నీరవ్ మోడీ కేసులో కూడా అలానే జరిగింది. 14,400 కోట్ల స్కామ్ ఇది. ఓకే, 11,400 crores. మనకు 1 కోటి సంపాదించాలంటేనే నాకు తెలిసి 10 years పట్టిద్ది అనుకుంటా. అంటే ఆఫ్కోర్స్ మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, బట్ దాచిపెట్టుకోవడం గురించి చెప్తున్నాను, ఖర్చు పెట్టడం గురించి కాదు. 1 కోటి రూపాయలు ఈజీ ఖర్చు పెట్టేస్తాను 10 yearsలో. సో దాచిపెట్టుకోవడం అనేది కొంచెం కష్టమే. ఓకే, ఫర్గెట్ అబౌట్ దట్. సో జస్ట్ కిడ్డింగ్. సో ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ గురించి మీకు అర్థమైపోయింది. ఓకే, సో ఇక్కడ స్కామ్ ఏం జరిగింది? పిఎన్బిలో ఉన్న ఎంప్లాయీస్ అండ్ మేనేజరు, అంటే అకార్డింగ్ టు ద సోర్సెస్ ప్రకారం ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మనకు తెలియదు కానీ, బట్ వాళ్ళు ఏం జరిగి ఉంటుందో ప్రెడిక్షన్ చేసి నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చెప్తున్నాను. ఆల్రెడీ నెట్లో సోర్సెస్ ఉన్నాయి, సేమ్ అంతే. మేనేజర్ అండ్ ఎంప్లాయీస్ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పుల్లో ఇక్కడ ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చా. ఫెయిల్యూర్స్ వాట్ పిఎన్బి ఏం చేసింది అని అంటే, ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చేసరికి కేవైసీ. ప్రతి బ్యాంక్కి ఫస్ట్ ఒక కస్టమర్ రాగానే ఫస్ట్ కేవైసీ చేయించుకోవాలి. ఓకే, ఒక కంపెనీ పెట్టిన తర్వాత వీళ్ళు 3 రకాలుగా డివైడ్ చేస్తారండి. వాట్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ అసెస్మెంట్స్, ఇట్లా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాలి. సో దేర్ ఆర్ 3 types. వన్ ఈజ్ లో రిస్క్. కస్టమర్స్ 3 రకాలుగా విభజిస్తాం, కేటగరైజ్. లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. లో రిస్క్ వాళ్ళని ఏం చేస్తారు? ఓకే, ఒక 3 నుంచి 5 years వరకు, లేదంటే 3 లో రిస్క్ కేటగిరీ అంటే మనం ఇండివిజువల్స్, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు కాబట్టి మనది కూడా కేవైసీ మళ్ళీ జరిగిద్దండి. కాకపోతే ఎవ్రీ 4-5 yearsకి జరిగిద్ది. మీకు ఏటీఎం వస్తుంది, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఏటీఎం 5 years 6 years ఇస్తారు, మొత్తం మీరు పోయేదాకా అయితే ఎవరు కదా. సేమ్ అలానే బ్యాంకింగ్ టెర్మినాలజీలో వాళ్ళకి లో రిస్క్ వాళ్ళకి ఒక 5 yearsకి ఒకసారి మళ్ళీ కేవైసీ చేస్తూనే ఉంటారు. మీకు చెప్పరు, బట్ చేస్తూనే ఉంటారు. బ్యాక్గ్రౌండ్ చెక్ అంటారు. ఓకే, మీడియం రిస్క్ కేటగిరీస్లో చిన్న కంపెనీస్ వస్తాయండి. ఇండివిజువల్ కస్టమర్స్ లో రిస్క్ అనొచ్చు. మీడియం అంటే చిన్న కోళ్ళ ఫారాలు వ్యాపారం పెట్టుకున్నారు కానీ బిజినెస్ మ్యాన్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్. ఓకే, ఎస్ఎంఈ, స్మాల్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్ అంటారు, ఎస్ఎంఈ. ఓకే, స్మాల్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్ అనుకోవచ్చు. ఓకే, సో వీళ్ళని మీడియం రిస్క్లో రావచ్చు. ఎవ్రీ 2 yearsకి ఒకసారి వీళ్ళని కేవైసీ చేస్తూనే ఉంటారు. ఓకే, కేవైసీ అంటే జస్ట్ వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం. అంటే అదొకటే కాదండి, వాళ్ళ పేరు మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేశారా, బ్యాంకుకి తెలియకపోవచ్చు కదా వాళ్ళు ఫ్రాడ్ చేసింది. సో తెలియాలని రూల్ లేదు కదా. సో ఎవ్రీ 2 yearsకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటారు, ఇది నమ్మచ్చా, మళ్ళీ లోన్లు అప్లై చేస్తున్నాడు అని చెప్పేసి అని. సో హై రిస్క్ కేటగిరీస్లో వీడే వస్తాడు, నీరవ్ మోడీ. 1,000 కోట్లు 100 కోట్లు పద్దాకలు తీసుకుంటూ ఉండడం. కార్పొరేట్ కంపెనీస్, అన్ని ఎంఎన్సీ కంపెనీస్ వస్తాయి. ఓకే, ఆ తర్వాత పొలిటికల్ ఎక్స్పోజర్ పర్సన్స్, పీఈపీస్ అంటారు, వాళ్ళు కూడా వస్తారు అనమాట. వీళ్ళందరూ హై రిస్క్ కస్టమర్స్. హై రిస్క్ కంట్రీస్ కూడా ఉంటాయండి. ఓకే, హై రిస్క్ కంట్రీస్ ఉంటాయి, శాంక్షన్డ్ కంట్రీస్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో కేవైసీ ఇష్యూ, బ్యాక్గ్రౌండ్ చెక్ వీళ్ళు ఏం చేశారంటే కావాలని సరిగ్గా చేయలేదు. ఎందుకు? నీరవ్ మోడీ డైమండ్ బిజినెస్ వాడినేంటారు మనం చెక్ చేసేది, వాడన్నీ కరెక్ట్గానే ఉంటాయి. సో వీ నో నీడ్ టు డూ ఫర్ హిమ్ అని చెప్పేసి అని వాడి అందుకని అంటారు కదా ఫార్మర్స్ని, వాళ్ళని వీళ్ళని. కొన్ని మూవీస్ కూడా వచ్చినాయి, వాళ్ళని అయితే భయంకరంగా ముక్కు పిండి మరి వసూలు చేస్తారు. అది 500 అయినా, 1000 రూపాయలైనా, 5000 అయినా, 1,00,000 రూపాయలైనా, 10 లక్షలైనా సరే. అదే వాళ్ళు 1000 కోట్లు దొబ్బెట్టిపోయినా సరే వాళ్ళకి అసలు వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి బిజినెస్లో ఉన్నాయి, ఇది ఖచ్చితంగా కడతారని నమ్మకంతో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయరు. అలా చేయకపోతే వచ్చే నష్టాలు
మీకు ఇప్పుడు అయిపోయిన తర్వాత చెప్తా. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ వచ్చేసరికి ఏఎంఎల్ ఇష్యూ. ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. ఈ ఏఎంఎల్ ఇష్యూ అనేది ఎందుకనంటే మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఇల్లీగల్గా డిఫరెంట్ కంట్రీస్కి కానీ లేకపోతే డిఫరెంట్ అకౌంట్స్కి కానీ ఇల్లీగల్ మనీ, ఓకే, డబ్బు అంటే లైక్ నేను సపోజ్ చెరుకు రసం బండి పెట్టుకుని డబ్బులు సంపాదించా, బ్యాంక్ కూడా అడిగంటే నాకు చెరుకు రసం బండి ఉందండి అని చెప్తా. లేదంటే నాకు పొలాలు ఉండేయండి, నేను పత్తి పండిస్తున్నాను, మిరపకాయలు పండిస్తున్నాను, వాటి నుంచి వచ్చిన డబ్బులు అని చెప్తా. లేదంటే నేను శాలరీ అకౌంట్ కాబట్టి ఆడ మ్యాక్సిమం అడగడు. బిజినెస్ అకౌంట్స్ 40 లక్షలు 30 లక్షలు దాడుతున్నాయి అంటే మాత్రం వాటికి ఖచ్చితంగా ఈ పాన్ కార్డు అండ్ ఇంకొకటి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ సోర్స్ ఆఫ్ వెల్త్, ఈ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, SOFNSOW ఈ క్వశ్చన్స్ పడతాయి మీకు. వాట్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ వాట్ ఈజ్ సోర్స్ ఆఫ్ వెల్త్. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే వేరే వాళ్ళు మన అకౌంట్లోకి సడన్గా 50 లక్షలు వేసారు అనుకోండి, ఓకే, ఆ సోర్స్ ఎవడు, ఎందుకు వేసాడు, ఇవన్నీ మనం చెప్పాలి. ఇప్పుడు సపోజ్ మీరు పెళ్లి చేసుకున్నారు, మీ మామయ్య ఒక 1 కోటి రూపాయలు వేసాడు, ఇదిగో బాబు కట్నం అని చెప్పేసి అని, అప్పుడు సోర్స్ ఆఫ్ ఫండ్స్ కింద వస్తుంది. సోర్స్ ఆఫ్ వెల్త్ అంటే మీకు మీరు జాబ్ చేస్తేనే ఇంకొక బిజినెస్ ఉంది, మీ పేరు మీదే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మరి సోర్స్ ఆఫ్ వెల్త్ మీకు ఎక్కడి నుంచి వెల్త్ జనరేట్ అవుతుంది? ఎవ్రీ మంత్, ఎవ్రీ డేనో, ఎవ్రీ 3 days, ఎవ్రీ 4 అంటే నాకు పానీపూరి బండి ఉందండి, రోజుకు ఒక 10,000 వస్తాయండి, 8,000 వస్తాయండి. లేకపోతే నేను సాలరీడ్ ఎంప్లాయ్ అయినా సరే నాకు అకౌంట్లో బిజినెస్ ఉంది, ఓ మండీ బిజినెస్ పెట్టుకున్నాను, లేకపోతే రెస్టారెంట్ పెట్టుకున్నాను, లేకపోతే ఇంకోటి ఏదో చిన్న స్మాల్ బిజినెస్ పెట్టుకొని అమ్ముకుంటున్నానండి, ఆ ట్యాంక్ బండి దగ్గర కూర్చొని కేకులు అమ్ముకుంటున్నానండి, వాటి నుంచి వస్తాయండి. ఏదో ఒకటి చూపించాలి బ్యాంక్ వాళ్ళకి, అవి లీగల్ మనీ కింద వస్తాయి. అవి కాకుండా అసలు సంబంధమే లేకుండా డబ్బులు సంపాదించేసి అకౌంట్లో పడితే అవి డిఫరెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, దాన్ని మనీ లాండరింగ్ అని అంటారు. డిఫరెంట్ కంట్రీస్కి అయితే హవాలా అంటారు కదా అది. సో అసలు డబ్బులు వేరే కంట్రీస్కి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఫస్ట్ మీకు మీరు బ్యాంక్కి పని చేస్తారు కాబట్టి మీకు ఇవన్నీ తెలియాలి. ఓకే, స్విఫ్ట్ ద్వారా పంపిస్తారండి. ఓకే, స్విఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్, ఓకే, ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఓకే, ఇది ఏం చేస్తారంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ మెథడ్ అండి. ఓకే, దీని లోపల మెసేజెస్ ఉంటాయి. ఓకే, మీకు ఒక సపరేట్ టోకెన్ ఇస్తారు, టోకెన్ లాంటిది, దాంట్లో ఒక ఎంటీ మెసేజ్ ఉంటుంది. MT103 MT202 ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్విఫ్ట్ మెసేజ్. ఓకే, 103 అంటే ఈ బ్యాంక్ వాళ్ళు ఇంటర్నేషనల్గా ఈ బ్యాంక్ నుంచి ఆ ఇంటర్నేషనల్ బ్యాంక్లో ఉన్న బ్యాంక్కి, అంటే ఇప్పుడు సపోజ్ మీరు మీ అబ్బాయి కానీ ఎవరైనా సంథింగ్, మీకు అబ్బాయిలు ఎందుకు ఉంటారు, సారీ, చదువుకునేవాళ్ళు కదా. సో సపోజ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఎవరైనా సరే డబ్బులు, మా కొడుకు అక్కడ చదువుతున్నాడు యూకేలో, వాడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, ఇది కమ్యూనికేషన్ మెథడ్ అనమాట, ట్రాన్స్ఫర్ చేసేది స్విఫ్ట్ మెథడ్. ఓకే, MT103 ఇంటర్నేషనల్గా మనీ ట్రాన్స్ఫర్ చేసేది 103 కోడ్తో ఉంటుంది. అండ్ MT202 అంటే బ్యాంకులు కూడా అప్పు తీసుకుంటాయండి, చెప్పాను కదా, బ్యాంక్స్ కూడా అప్పు తీసుకుంటాయి, వాటిని MT202 అని అంటారు. ఇంకా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదేంటిది MT103 అంటే ఇంటర్నేషనల్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఫర్ ఇండివిజువల్స్ అంటే మనకి పీపుల్, మనం కస్టమర్స్ పంపించుకునేది 103. బ్యాంక్ నుంచి బ్యాంక్కి అంటే PNB నుంచి యాక్సిస్ బ్యాంక్కి, PNB నుంచి SBI బ్యాంక్కి, PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి. ఓకే, దాన్ని MT202. ఓకే, మీరు జాబ్ ఆల్రెడీ దీని మీద చేస్తుంటే మీకు బాగా ఐడియా ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది, AML ఇష్యూ, స్విఫ్ట్ అండ్ CBS. స్విఫ్ట్ అంటే చెప్పేసా, ఈ ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫరేషన్ పద్ధతి. CBS అంటే మరి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ అవ్వాలి కదా డేటాబేస్లో, దాన్ని ఇంటర్నల్ డేటాబేస్ కావాలి దానికి. ఓకే, ఈ CBS అంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇది ఒక ఇంటర్నల్ డేటాబేస్ అంతే. మీరు డిపాజిట్ డబ్బులు వేసేవి, మీకు విత్డ్రాలు వచ్చేవి. ఓకే, మీరు చేసిన ట్రాన్సాక్షన్స్, మీరు డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా వాడికి వీడికి పేమెంట్ ఫోన్పేలో 10 దాకులు కొట్టుకుంటూ వెళ్తారు చూసావా, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ డేటాబేస్లో ఉంటుంది, CBS డేటాబేస్లో. సో ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది, AML ఇష్యూ, ఈ స్విఫ్ట్లో ఉన్న ఏవైతే ఇంటర్నేషనల్గా 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు అనమాట వేరే బ్యాంకులకి, అక్కడ మనీ లాండరింగే కదా. ప్రాపర్ ప్రూఫ్లు ఇవ్వకుండా కొలాటరల్ అంటే సెక్యూరిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు బ్యాంకులోకి వెళ్ళి లోన్ అడిగితే ఏదో ఒకటి పెట్టామంటాడు కదా, గోల్డ్ పెట్టు బాబు నీకు ఇస్తాను, 10 లక్షలు గోల్డ్ విలువ చేసిన గోల్డ్ పెడితే 5 లక్షలు లోన్ ఇస్తాడు, 5 లక్షలు క్యాష్ ఇస్తాడు. లేదు ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే ఇంటి కాగితాలో లేకపోతే పొలం పేపర్స్ అవి ఇవి చెప్తే వాటిని ప్రూఫ్ ఆఫ్ పెట్టుకొని ఇస్తాడు. ఎందుకు రేపు అండ్ మార్టిగేజ్ లోన్స్ కూడా అంతే కదా. మీరు సపోజ్
ఇల్లు తీసుకుంటున్నారు, మార్ట్గేజ్ లోన్స్ అంటారు వాటిని, హోమ్ లోన్స్. ఓకే, వాటిని అప్లై చేయాలి అని అంటే రేపు పొద్దున అవే ప్రూఫ్గా పెట్టుకుంటారు డాక్యుమెంట్స్. రేపు పొద్దున మీరు లోన్ కట్టకపోతే ఆ ఇంటిని సీజ్ చేసుకొని, ఆ ఇంటిని అమ్ముకొని, ఆ అమ్ముకున్న డబ్బులతో వాడు పని చేసుకుంటాడు. అమ్ముకున్న డబ్బులతో వాడు ఆ బ్యాంక్కి వాడే పే చేసుకుంటాడు. దానికి ఆథరైజేషన్స్ మీరు ఇస్తారనమాట. ఆ సంతకాలన్నీ పెట్టేది అవే మీరు. ఓకేనా, ఇవన్నీ మెథడ్స్. ఈడు ఏం చేశాడు, ఫేక్ ఎల్ఓయూస్ అంటే ఏంటి, ఒకసారి పిఎన్బి బ్యాంకు ఫేక్ చేసి కొన్ని ఫండ్స్ ఇచ్చింది. సర్లే పోనీలే పాపం అని లక్కీ భాస్కర్లో లాగా వాళ్ళు కూడా మొదట్లో ఇచ్చారు. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి అతను సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఓకే, హీరో దగ్గరికి వచ్చి అరే ఇది నేను సబ్మిట్ చేయలేదు, ఇవన్నీ వీళ్ళు ఫేక్ చేశారా బాబు అని చెప్పి ఇంటికి వెళ్ళగానే ఊరేసుకొని చనిపోతాడు. అప్పటి నుంచి హీరో చాలా భయపడి ఇంకా ఒక కరెక్ట్ వేకి వస్తాడనమాట. అక్కడి నుంచి స్టోరీ వేరే లెవెల్లో వెళ్తుంది. సో ఈ ఫేక్ ఎల్ఓయూస్ ఫేక్గా ఫస్ట్ ఇస్తారు డబ్బులకి, ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా కంటికి కనిపిస్తుంది కాబట్టి, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కాబట్టి. వీళ్ళు ఆ లెటర్స్ ఆ స్టాంప్ ప్యాడ్లు మొత్తం అన్నీ ఫేక్ చేసి పడేసి లోపల ఉన్న ఎంప్లాయీస్ని కొంతమంది ఆ బ్రాంచ్ ఉన్న ఎంప్లాయీస్ మొత్తం కొనేసి, ఓకే ఏం చేస్తారు, ఈ ఎల్ఓఈస్ని ఇంకా ఫేక్ చేసి ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర 100 కోట్లు 200 కోట్లు తీసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఏమనుకున్నారు, పిఎన్బిని డైరెక్ట్గా మీట్ అవ్వరు కదా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు. సో వాళ్ళ లెటర్ ఉంది, సిగ్నేచర్ ఉంది, స్టాంప్ ఉంది, ఇంక నిజమే కదా అని అనుకోని అంటారు. అండ్ బ్రాంచ్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చి ఏం చేసినా ఓకేనండి అని అంటే, వాళ్ళు సమాజంలో పెద్ద వ్యక్తులు కాబట్టి నిజమే అయి ఉంటుంది, మనం ఎందుకులో వెరిఫై చేయడం అని చెప్పి వాళ్ళు కూడా వెరిఫై చేయరు. అలానే సేమ్ లక్కీ భాస్కర్ మూవీలో కూడా ఇదే జరిగింది. ఇదే ఫేక్ ఎల్ఓఈస్ అంటారు. ఇక్కడ మీకు మూవీ చెప్తే బాగా క్లారిటీ వచ్చినట్టుంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, ఈ స్విఫ్ట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ ఈ సిబిఎస్ ఇంటర్నల్ డేటాబేస్లో స్టోర్ చేయాలి. వీళ్ళు చేయలేదు, ఎంప్లాయీస్ కావాలని చేయాలి. ఎందుకు, డబ్బులు ఇచ్చాడు కదా. సో కరప్షన్ అయి ఉంటుంది. సో ఇట్స్ నాట్ రికార్డెడ్ ఇన్ సిబిఎస్. పిఎన్బి ఎంప్లాయీస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సిస్టంలో ఎంటర్ చేయలేదు. అప్పుడు ఏమైంది, పిఎన్బి హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంతమంది కానీ డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఒక బ్రాంచ్ వాళ్ళకి ఇస్తారు అంతే, లేకపోతే అంతే, ఇంక ఎక్కువ బ్రాంచ్ వాళ్ళకి ఇవ్వలేరు. ఓకే, డబ్బులు కూడా చాలా వాళ్ళేమి ఈజీ కాదు కదా. సో ఈ పిఎన్బికి మెయిన్ తలకాయ హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, హెడ్ ఆఫీస్ వాళ్ళని ఏమంటారు, పిఎన్బి హయ్యర్ మేనేజ్మెంట్ అంటారు. ఆ పిఎన్బి హయ్యర్ మేనేజ్మెంట్ ఏం తెలిసిద్ది, తెలియదు కదా వాళ్ళకి. సో ఇక్కడ ఒక స్కామ్ జరుగుతుంది, బ్రాంచ్ వాళ్ళు ఎల్ఓఈస్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలియదు. సో అప్పుడు నీరవ్ మోడీ ఏం చేశాడు, ఆ లోన్స్ మొత్తం తీసుకుంటూ వచ్చాడు. ఎవరి దగ్గర, అలహాబాద్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా మల్టిపుల్ బ్యాంక్స్ దగ్గర. అంటే ఇతను మనీ పే చేయకపోతే వేరే బ్యాంక్స్ పే చేసే విధంగా తీసుకున్నాడు. ఓకే, అంటే పిఎన్బి అనేది అతనికి ష్యూరిటీ కింద. నీరవ్ మోడీ 500 కోట్లు మా దగ్గరకు వచ్చాడండి, 300 కోట్లు మేము ఇచ్చాము. ఓకే, అండ్ మిగతా డబ్బులు మేము ఇవ్వలేకపోయాం బికాస్ మా దగ్గర లేవు, మీరు అతనికి మా తరపున ఇవ్వండి, అతను ఇవ్వలేని పక్షంలో మేము పే చేస్తాం అనేది ఎల్ఓయు అనమాట. దాన్ని ఎల్ఓయు అంటారు. ఇంక ఈ ఎల్ఓయుని పట్టుకొని మల్టిపుల్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి బద్దాకులు డబ్బులు దంచుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవడం, దాన్ని అకౌంట్లు వేసుకోవడం. బిఎన్బి బ్యాంకు వేరే కంట్రీస్లో కూడా ఉంది కాబట్టి ఆ కంట్రీస్లోకి వెళ్ళి షిఫ్ట్ కొట్టడం, అక్కడి నుంచి డబ్బులు డ్రా చేసుకుంటూ ఉండడం. మరి దాన్ని ఏమంటారు, మనీ లాండరింగ్ అనే అంటారు కదా, అంతే సింపుల్, మీకు అర్థమైపోయింది. సో మన నీరవ్ మోడీ ఏం చేశాడు, ఆ తర్వాత అలహాబాద్లో డబ్బులు తీసుకొని ఏం చేశాడు, ఓకే ఈ అండర్టేకింగ్ అన్నీ తీసి పిఎన్బి బ్యాంకుని ట్రస్ట్ చేసి ఈ అలహాబాద్ కూడా యాక్సిస్ బ్యాంక్ కూడా డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఇది ఇన్సిడెంట్ 2011లో స్టార్ట్ అయింది. ఓకే, 2018 2018 వరకు ఎల్ఓఈస్ మీద లోన్స్ బొచ్చడి తీసుకున్నారు. మరి ఇది ఎలా బయటకు వచ్చింది అంటే, ఎప్పుడైతే 2018లో అదే పిఎన్బి బ్రాంచ్కి కొత్త ఆఫీసర్ అపాయింట్ చేస్తారు కదా, మారుతూ ఉంటారు కదా బ్యాంక్లో ఉన్న మేనేజర్స్, అపాయింట్ అయినప్పుడు ఏదో చూశాడు, పట్టించుకోలేదు. ఆయన కూడా పట్టించుకోకుండా వాళ్ళు వస్తారు కదా మళ్ళీ, ఎల్ఓఈ సైన్ చేయండి, మేము ఇట్లా లోన్ తీసుకుంటున్నాం అంటే, సరే మీ ప్రాపర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, కొలాటరల్ కావాలి అన్నాడు. కొలాటరల్ అంటే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అమ్ము. ఓకే, ఇది మీకు తెలియాలి సబ్జెక్ట్. ఓకే, ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఇదంతా సోదేంద్ర అనుకుంటారు, బట్ ఈవెన్ దో యూ హ్యావ్ టు నో ఎందుకంటే ఇది డీకోడ్ కదా. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్లస్ డీకోడ్, మనం డీకోడ్ చేస్తున్నాం. సో కొలాటరల్ అంటే సెక్యూరిటీస్, ప్రూఫ్ ఆఫ్ సెక్యూరిటీ. ఈ కొలాటరల్లో అడిగాడు, అంటే ఏదైనా పెట్టండి, ఏదైనా పెడితేనే కదా మీకు ఈ ఎల్ఓఈ ఇచ్చేది, నువ్వు ఏం పెట్టకుండా ఎల్ఓఈ ఎలా ఇస్తాను, నీ దగ్గర నువ్వు ఇప్పుడు పే చేయలేకపోతే బొక్కబడింది కదా నాకు అని చెప్పేసి అని అడిగాడు. ఇప్పుడు దాకా ఆ బ్యాంక్ మేనేజర్ కూడా అడగలేదు, 2011 నుంచి 18 వరకు. 18లో కొత్త వాడు వచ్చినప్పుడు వాడు ప్రాపర్ ప్రాసెస్ ప్రకారం అడిగాడు, అడగగానే వాళ్ళు ఇవ్వాల.
ఓకే, సెక్యూరిటీ ఫర్ ఏ లోన్. కొలాటరల్ అంటే సెక్యూరిటీస్ ఫర్ ఏ లోన్. ఒక లోన్ తీసుకోవడానికి సెక్యూరిటీస్ పెట్టండి అని అంటాడు అట్లా. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ హోమ్ లోన్. ఇప్పుడు మనం హోమ్ లోన్ పే చేయకపోతే ఏమవుతుంది, సీజ్ చేస్తాడు, అమ్మి పడదొప్పుతాడు, ఆ డబ్బుల్ని వాళ్ళ లోన్ అమౌంట్లో కవర్ చేసుకుంటాడు. ఓకే, ఇదే జరిగింది. వాడు అలా చేశాడు, వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేసి డీటెయిల్ చేసి లోపల ఉన్న వాళ్ళకి రిపోర్ట్ పంపించాడు. ఎవరికి పంపిస్తాడు ఆ రిపోర్టు, అది మీకు నెక్స్ట్ చెప్తా. సో థర్డ్ పాయింట్ చూద్దాం. థర్డ్ ఇష్యూ ఎక్కడ జరిగింది, రిస్క్ మానిటరింగ్. ఓకే, రిస్క్ మానిటరింగ్. ఈ రిస్క్ మానిటరింగ్ అంటే ఏంటి, బేసికలీ పిఎన్బిలో సేమ్ పర్సన్ నీరవ్ మోడీ ఎన్నిసార్లు వచ్చినా సరే, లోన్ తీసుకుంటున్నా సరే, ఎవ్వరు కూడా ఎందుకు తీసుకుంటున్నావు అని ఎంక్వైరీ చేయలేదు, క్వశ్చన్ చేయలేదు, అతన్ని వదిలేశారు. అతను గాలిగలాగా మొత్తం బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది కదా. సేమ్ లక్కీ భాస్కర్లో కూడా అంతే కదా, ఆ బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది, వదిలేశారు. వాడు చెప్తాడు, సార్ రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే మొత్తం రిస్క్ అవుతారు అని అంటే, అందుకనే హీరో డబ్బులు మొత్తాన్ని లీగల్గా మార్చేసుకొని ఫండ్స్లోకి వేసి అటేసి ఇటేసి ఎన్ని లీగల్గా ఉంటే అన్ని లీగల్గా మార్చేసి చూపించుకున్నాడు. 100 కోట్లు సంపాదించినా సరే అన్ని లీగల్గా చూపెట్టుకున్నాడు. అప్పుడు ఏఎంఎల్ కేవైసీ అనేది వాటి యొక్క వాల్యూ తెలీదు, దాన్ని అర్థం చేసుకొని చాలామంది స్కామ్లు చేశారు. ఇప్పుడు అవన్నీ టైట్ అయిపోయింది, అండ్ మేబీ మళ్ళీ జరగచ్చు కూడా. ఎక్కడో చోట చిన్న మైనర్ పాయింట్ దొరికినా సరే అది కంటికి కనిపించకుండా ఎక్కడో చోట స్కామ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి స్కామ్లు అవ్వడం వల్ల ఎంత లాస్ వస్తుందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, ఈ రిస్క్ మానిటరింగ్ చేయలేదు, దాన్ని రిస్క్ మానిటరింగ్ అంటారు. అంటే వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు ఎంక్వైరీ చేయలే, వదిలేశారు. మనోడే కదా, డైమండ్లు ఉన్నాయి అది ఇదని. సో ఫోర్త్ది, ఓకే, రెగ్యులేటర్స్కి రిపోర్ట్ చేయలేదు. ఓకే, రెగ్యులేటర్స్ రిపోర్టింగ్ నాట్ హ్యాపెన్, రిపోర్టింగ్ క్రైమ్. దీన్ని రెగ్యులేటర్ రిపోర్టింగ్ క్రైమ్ అని కూడా రాయొచ్చు. ఇల్లీగల్గా ఇన్ని ట్రాన్సాక్షన్స్, ఇంత డబ్బులు వేరే బ్యాంకుల దగ్గర తీసుకుంటే సిబిఎస్ దగ్గర చేయలే, ఇలా పైన వాళ్ళు తెలియలే, కింద ఉన్న వాళ్ళ దగ్గరికి రిస్క్ మానిటరింగ్ అంటే వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తే ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నా, వాళ్ళు క్వశ్చన్ చేయాల. రెగ్యులేటర్ రిపోర్టింగ్కి క్రైమ్ అప్డేట్ చేయాలి. అంటే ఎవరికి, మనకి ఇండియాలో ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి అప్డేట్ చేయాలి. మరి చేయలేదుగా. అప్డేట్ చేయాలంటే ఎట్లా చేస్తారు, డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తారా, కాదు, సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది, సార్ అంటారు దాన్ని. ఓకే, ఇవన్నీ టెర్మినాలజీస్ మీకు వస్తాయి. ఓకే, ఈ సార్ రిపోర్ట్ అనేది వీళ్ళు తయారు చేసి, ఇదిగో ఈ పర్సన్ 14 ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాడండి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, లోన్లు తీసుకుంటున్నాడు, అది చేస్తున్నాడు, కేవైసీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేదు, ఎల్ఓఈస్ మా పేరు మీద మేము ఇవ్వకపోయినా సరే ఫేక్ పెట్టి అన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఈ రిపోర్ట్ మొత్తం పైన బ్యాంక్కి అథరైజేషన్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఇంటర్నల్ చేయాలి, వాళ్ళు కూడా వినకపోతే పైన బ్యాంక్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఏమిటి, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి మనకి, ఎఫ్ఐయు, మన ఇండియాలో వచ్చే FIIND. ఓకే, ఇదొకటి. ఆర్బీఐ మీకు తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అతనే బ్యాంకులన్నిటికీ రెగ్యులేటర్ అంటే కంట్రోల్. ఏ బ్యాంక్ తప్పు చేసినా సరే చాలా సీరియస్ అయ్యి కన్నెర్ర చేసి ఏం చేస్తాడు, స్ట్రిక్ట్ చేస్తాడు రెగ్యులేషన్స్, బ్యాంక్స్ మొత్తానికి శాంక్షన్ విధిస్తాడు, లేపేస్తాడు బ్యాంక్ మొత్తాన్ని, స్టాక్ మార్కెట్ పడిపోద్ది మొత్తం. ఓకే, ఈ బ్యాంకులందరికీ పెదనాన్నలు అనుకోండి. ఓకే, సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది స్టాక్స్కి రెగ్యులేటర్, బ్యాంక్స్కి రెగ్యులేటర్ ఆర్బీఐ. ఇట్లాంటి ఫ్రాడ్ ఏమైనా జరిగినప్పుడు ఈ FIUIND దీనికి రిపోర్ట్ చేయాలి. మనం పనిచేసేది ఇండియన్ కంపెనీస్ కాదు కదా, మనం పనిచేసేది JP మోర్గన్ స్టాన్లీ, HSBC. ఓకే, ఇట్లా పెద్ద బ్యాంక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అంటారు వాటిని, లేదంటే యూనివర్సల్ బ్యాంక్స్ అంటారు, డచ్ బ్యాంకు, ఓకే, సిటీ బ్యాంకు, ఈ బ్యాంక్స్ కాబట్టి పనిచేసేది. ఇవన్నీ పెద్ద అన్ని మల్టిపుల్ కంట్రీస్లో ఉన్నాయి కాబట్టి, సో వీటికి ఎక్కువ యుఎస్ బ్యాంక్స్కి మనం ఎక్కువ పనిచేస్తాం. ఏ జాబ్ వచ్చినా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్ని యూఎస్కి పనిచేస్తాయి, కొన్ని UK బ్యాంక్స్ ఉంటాయి. సో యూఎస్కి వచ్చేసరికి FINCEN దీనికి రిపోర్ట్ చేయాలి మనం. ఇదే సార్ రిపోర్ట్ని యూఎస్కి అయితే FinCEN రిపోర్ట్ చేయాలి, ఫినాన్షియల్ క్రైమ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ అనమాట. అది OCC, SCE, సెక్యూరిటీస్ కమిషన్. ఓకే, SEC, FinCEN, ఈవెన్ రెగ్యులేటర్స్ అనమాట. ఆర్బీఐ, సెబీ ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయో ఇవి కూడా అట్లా పనిచేస్తాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు, మనకి ఆర్బీఐలోనే ఇది ఫెడరల్ బ్యాంక్, అలా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. సో వీళ్ళు కంట్రోల్ చేస్తాయి అనమాట. ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, బట్ లెట్స్ కంటిన్యూ. సో మరి ఇది ఇండియా ఎగ్జాంపుల్ చెప్పావు. ఓకే, దీనివల్ల ఈ తప్పు జరిగింది. ఈ తప్పు జరగడం వల్ల ఏమైంది, 11,400 కోట్లు పోయిన తీసుకుని వెళ్ళిపోయాడు. ఓకే,
ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, 2018 నుంచి స్ట్రిక్ట్ చేసింది. ఏఎంఎల్ కేవైసీ ఎవడైతే రూల్స్ ఫాలో అవడో వాడికి ప్లెంటీ నెంబర్ ఆఫ్ ఫైన్స్ వేస్తా. ఓకే, ఫైన్స్ వేస్తాను అంటాడు. ఫైన్స్ వేస్తే వీళ్ళు మాట వింటారా? ఎస్ వింటారు. ఫైన్స్ ఏమో తక్కువ వేస్తాడా, ₹2 వేస్తాడా? లేదు, చాలా డబ్బులు వేస్తాడు. ఓకే, మరి ఇది ఇండియన్ కేసు. ఇండియన్ కేసులో మీకు అర్థం కావడానికి కావాలని చెప్పి ఇండియన్ కేసు చెప్పా. మరి యూఎస్ కేసు చెప్పాలి కదా, మనం పనిచేసేది యూఎస్ కంపెనీస్కే కదా. మరి యూఎస్ కేసు చెప్పకపోతే ఎలా? యూఎస్లో ఒక బ్యాంక్ ఉందండి. ఓకే ఓకే ఈ యూఎస్ రిలేటెడ్ కాబట్టి మనకి ఒక బ్యాంక్ ఉంటుంది. ఓకే, డన్ ఎస్కేఈ బ్యాంక్. ఓకే, ఈ బ్యాంక్ మల్టిపుల్ కంట్రీస్లో ఉందండి. ఓకే, ఈ బ్యాంకులో ఇది ఎక్కడ జరిగిందంటే యూరోప్లో జరిగింది. ఈ బ్యాంకులో యూరోప్లో ఒక యూరోప్ బ్రాంచ్ బ్యాంక్ ఇది. ఏం జరిగింది, మన అకౌంట్లు ఓపెన్ చేస్తారు కదా. ఇప్పుడు నేనున్నానండి, దుబాయ్లో జాబ్ వచ్చింది, దుబాయ్కి వెళ్ళా. దుబాయ్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఇండియన్ ప్రూఫ్సే, నేను పుట్టిన బర్త్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి కదా. మరి సబ్మిట్ చేసినప్పుడు నేను ఎవరు ఎక్కడ మొత్తం అంతా తెలుసుకోవాలి కదా. సేమ్ అలానే యూరోప్ బ్రాంచ్లో ఎవరెవరు అప్లై చేశారు? రష్యా వాడు వచ్చి యూరోప్ బ్రాంచ్లో అప్లై చేసిండు, అంటే అకౌంట్ ఓపెన్ చేశాడు. అప్లై చేయడం అంటే అకౌంట్ ఓపెన్. ఓకే, అజర్బైజాన్ అంటే దుబాయ్లో ఉందండి. ఓకే, దుబాయ్ పీపుల్ ఓపెన్ చేశారు. ఓకే, రొమేనియా ఎక్కడుంది? ఉక్రెయిన్కి దగ్గరలో ఉంటుంది. ఓకే, ఉక్రెయిన్కి దగ్గరలో ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు? యూరోప్ బ్రాంచ్లో రష్యా వాడికి పని ఏంది? దుబాయ్ వాడికి పని ఏంది? రొమేనియా పని ఏంది? చేస్తారండి బ్యాంక్ అకౌంట్స్. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎక్కడెక్కడో, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు, నేపాల్ వాళ్ళు ఎవరైనా వచ్చి చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. ఇట్స్ కామన్ థింగ్ యాక్చువల్లీ. సో మనం కేవైసీ ప్రాపర్గా చేయాలి. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళందరూ ఎవరు? మళ్ళీ రష్యా, అజర్బైజాన్, దుబాయ్, రొమేనియా ఇవన్నీ హై రిస్క్ కంట్రీస్ అనమాట. ఇందా చెప్పాను కదా, హై రిస్క్ కంట్రీస్ కూడా ఉంటాయి. హై రిస్క్ కస్టమర్స్ ఎలా ఉంటారు, హై రిస్క్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఓకే, ఈ పీపుల్ అందరూ ఈ యూరోప్లో ఎస్తోనియా బ్రాంచ్, ఇది యూరోప్ లోపల ఎస్తోనియా అనే ఒక బ్రాంచ్లో అకౌంట్స్ ఓపెన్ చేశారు. మల్టిపుల్ అకౌంట్స్. ఎవరి పేరు మీద? వాళ్ళ పేరు మీద కూడా చేయలేదు వాళ్ళు. మాకు కంపెనీస్ ఉన్నాయండి, నేను ఒక పానీపూరి బండి పెట్టాను, మీకు జోక్గా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక స్టీల్ కంపెనీ ఉంది, నాకు ఒక పానీపూరి కంపెనీ ఉంది. ఓకే, నాకు అమీర్పేటలో నాకు ఇది స్టాల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఇట్లా మల్టిపుల్ కంపెనీస్ పెట్టారు. ఈ కంపెనీస్కి పేపర్ అన్నా వెరిఫై చేయాలిగా. వీటిని ఏమంటారు? పేపర్లో ఉంటాయి కంపెనీస్, కానీ అడగకపోతే రియల్గా కంపెనీ ఉండదు. వాటినే షెల్ కంపెనీస్ అంటారు. ఓకే, పేపర్లో మాత్రమే ఉంటాయి. రియల్గా అడగపోయామనుకో ఖాళీ ల్యాండ్, ఒక పనికి మళ్ళీ ల్యాండ్ ఒకటి ఉంటుంది, రియల్ ఎస్టేట్ ల్యాండ్, మట్టి మసాలా తప్పితే ఏమి ఉండదు అనమాట. వీటిని షెల్ కంపెనీస్ అంటారు. ఈ షెల్ కంపెనీస్ కూడా వెరిఫై చేయాలి కదా మరి బ్యాంక్ వాళ్ళు. ఈ అకౌంట్లు ఓపెన్ చేయించుకోవడమే కాదు, అకౌంట్ ఓపెన్ చేయించుకున్న తర్వాత ప్రాపర్ కేవైసీ జరగలేదు. వేరే కంట్రీ వాళ్ళు లీగల్ అయ్యే ఉంటారు అనుకోండి. వీళ్ళు ఎవడు టెర్రరిస్టో, ఎవడికి పేరు మీద ఏమున్నాయో తెలియదు కదా మనకి. సో ఇవన్నీ టూల్స్ ఉంటాయి వరల్డ్ బ్యాంకు, ఓకే, ఆర్డిఓ, ఇవన్నీ ఈ టూల్స్ నుంచి చెక్ చేస్తారన్నమాట. ఈ షెల్ కంపెనీస్ అంటారు. ఓకే, పేపర్ మీద మాత్రమే ఉంటాయి. ఈ షెల్ కంపెనీస్లో ఇవి బిజినెస్లు అండి మావి అవి అని చెప్పి సొల్లంతా చెప్పి పేపర్లు మాత్రమే చూపించి ఫిజికల్ ఫామ్ చూపించకుండా ఓపెన్ చేశారు. సో అంటే ఇక్కడ జరిగిన ఫెయిల్యూర్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ పాయింట్ హై రిస్క్ కంట్రీస్ ఇవి. ఓకే, అడుగుతారు, ఇవి ఇంపార్టెంట్. వాట్ ఆర్ హై రిస్క్ కంట్రీస్ అని అడుగుతారు. వాట్ ఆర్ హై రిస్క్ కస్టమర్స్ అంటారు. పీఈపీ కస్టమర్స్ హై రిస్కా లో రిస్కా అని అడుగుతారు. ఇప్పుడు మీకు సిడిడి ఈడిడి అని చెప్పేసి అని ఇవి కూడా తెలుసుకోవాలి. సో సెకండ్ మిస్టేక్ వాళ్ళు చేసింది ఏంటంటే అండి, యూరోప్ బ్రాంచ్లో ఉన్న ఎస్తోనియా వాళ్ళు సిడిడి సరిగా చేయలేదు. నాట్ డన్ ప్రాపర్లీ. సిడిడి అంటే కస్టమర్ డ్యూ డిజిలెన్స్ అండి. ఓకే, కస్టమర్ డ్యూ డిజిలెన్స్ అని రాస్తాను. కస్టమర్ అంటే మీకు తెలుసు కాబట్టి స్పెల్లింగ్ మీకు అర్థం కావడానికి కస్టమర్ డ్యూ డిజిలెన్స్. ఓకే, కస్టమర్ అంటే మీకు తెలుసు కాబట్టి డ్యూ డిజిలెన్స్ అని రాసాం. సో అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేస్తారు, ఈ షెల్ కంపెనీస్కి మళ్ళీ ఓనర్ ఉంటాడుగా. మీరు షెల్ కంపెనీస్ వెరిఫై చేయడం కాదు, షెల్ కంపెనీస్ యొక్క ఓనర్ వెరిఫై చేయాలి. వాటిని ఏమంటారు? బెనిఫిషియల్ డాక్యుమెంట్స్ అంటారు. బెనిఫిషియల్ ఓనర్స్ అంటారు. బెనిఫిషియల్ ఓనర్స్ అంటే అసలైన యజమానుల్ని, అసలైన ఓనర్స్ని బెనిఫిషియల్ ఓనర్స్ అంటారు. ఓకే, వీళ్ళని కూడా సరిగా వెరిఫై చేయాలి. నాట్ డన్ ప్రాపర్లీ. వెరిఫై కియా. ఓకే,
లీవ్ ఇట్ అబౌట్ దట్. సో సిడిడి అంటే కస్టమర్ డ్యూ డిలిజెన్స్. ఆ బెనిఫిషియల్ ఏవైతే కంపెనీస్ ఆ పేపర్స్ అవన్నీ ఇచ్చారో ఆ బెనిఫిషియల్ ఓనర్స్ ఆ డైరెక్టర్స్ అవన్నీ క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఆడెవడో తెలియదు, వాడి మీద ఏం కేసులు ఉన్నాయి కూడా వెరిఫై చేయలేదు. అంటే టూల్స్ ఉపయోగించి వాళ్ళ మీద ఫ్రాడ్ ఉందా లేదా అని మెయిన్ వరల్డ్ డేటాబేస్ ఉంటుందండి, వరల్డ్ చెక్ అని చెప్పేసి అని ఒక సాఫ్ట్వేర్, అది కొనుక్కుంటారు. ఇది సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ వాళ్ళు. ఇందులోకి వెళ్తే దీంట్లో ఫ్రాడ్ చేసిన వాళ్ళు అందరి డీటెయిల్స్ ఉంటాయి. మీరు వెళ్ళి పేరు ఎత్తుక్కొని మీ పేరు కొట్టినా సరే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కంట్రీలో పట్టుబడ్డారు అని అంటే ఈ డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి. ఈ డేటాబేస్లో చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఇవే టూల్స్. ఎక్కడ చెక్ చేస్తాను అంటే వరల్డ్ చెక్లో చెక్ చేస్తాను, మేము అదే వాడతాం. ఫినాకిల్ లో నేను ఇవి చెక్ చేస్తాను, ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ అవి ఇవే చెప్పాలి లోపల. ఇంకా ఇవి మీకు తెలియాలి. యాక్చువల్లీ లోపలికి వెళ్ళిన తర్వాత అయినా సరే పీపుల్ ఎవరు ఆడకపోయినా నోట్ తెచ్చుకుని బ్యా అని చెప్పని చూస్తే తడుచుకుంటారు వాళ్ళు. అమ్మో వీడికి ఏమి రాదురా బాబు, ఫేక్ గార్డ్ రైడు అని చెప్పని. ఓకే, సో అందుకని కొంచెం చదవాలి. సో మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ ఇష్యూ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది సిడిడి ప్రాపర్గా చేయలేదు. మరి అప్పుడు ఏమవుతుంది చెప్పండి. పెద్ద మొత్తంలో మనీ, లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఈ షెల్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఏవైతే ఈ షెల్ పేపర్ లేని కంపెనీస్, వీళ్ళేం ఒకళ్ళిద్దరు కాదు, వీళ్ళు రష్యాలో 100 మంది, ఇందులో ఒక 100 మంది, ఇందులో ఒక 100 మంది, వీళ్ళందరూ 300 మంది ఒక గ్యాంగ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ గ్యాంగ్ అందరూ కలిసి ఒక్కొక్క అకౌంట్లో నుంచి 300 మంది కదా, ఈడి అకౌంట్లో నుంచి ఏ నుంచి సికి, సి నుంచి ఎఫ్కి, ఎఫ్ నుంచి ఆడికి, అట్లా డబ్బులు మొత్తం కొట్టుకుంటూ వెళ్ళారు. డబ్బులు కూడా కోట్లు కొడితే తెలిసిపోతాయి అని చెప్పేసి అని 300గా డివైడ్ చేసినప్పుడు బిగ్ అమౌంట్ స్మాల్ అమౌంట్గా అయిపోతుందిగా. ఇప్పుడు ₹1,00,00,000ని 100 మంది పంపించుకుంటే ఎంత వేసినట్టు, 1,00,000 వేసినట్టు. నువ్వు అకౌంట్లో ₹1,00,000 వేస్తే తప్ప అసలు అది మ్యాటరే కాదు. అసలు అది అలర్ట్ కూడా ట్రిగ్గర్ అవ్వదు. మామూలుగా అయితే అలర్ట్ ట్రిగ్గర్ అవుతాయి, వీళ్ళు తప్పులు చేస్తూ ఉంటుంటే. మరి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో ₹1,00,000 వేస్తున్నారు కాబట్టి అలర్ట్ ఎందుకు ట్రిగ్గర్ అయితే కోడింగ్ వాళ్ళు కూడా పని పెట్టలేరు. సో అలా స్కామ్ చేస్తారు అనమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీని వాళ్ళు మల్టిపుల్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళ అకౌంట్లకే. మళ్ళీ ఇవి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కదా, వేరే కంట్రీస్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ యూరోప్ బ్యాంక్ నుంచి మెక్సికో కొడతాడు, మెక్సికో నుంచి రష్యా కొడతాడు, రష్యా నుంచి మళ్ళీ ఇంకెక్కడికో కొడతాడు. దీనివల్ల ఈ ప్రాసెస్ని ఏమంటారంటే లేయరింగ్ ప్రాసెస్ అంటారు. అంటే ద ప్రాసెస్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ సెండింగ్ ఇన్ టు స్మాలర్ పొజిషన్స్. డిపాజిట్ 100 కోట్లని ముక్కలుగా డివైడ్ చేసుకొని 1000 మందో 2000 మందో డివైడ్ చేసుకొని అందరూ ఒకేసారి ₹1,00,000 వేస్తారు. ఓకే, బ్యాంక్ వెళ్ళి తెలిసిద్ది వాళ్ళందరూ ఒక గ్యాంగ్ అని చెప్పేసి బ్యాంక్కి తెలియదు కదా, బ్యాంక్కి వాడు సపరేట్ కస్టమరు. సో అందరు కలిసి ఒకేసారి వేయడం వల్ల అసలు బ్యాంకులోకి డబ్బులు ఎందుకు వేస్తారు, లీగల్గా దాచుకోవడానికి అని ఒకటే కాకుండా బ్యాంకులోకి డబ్బులు వేస్తే మీ డబ్బులు లీగల్ అయిపోతాయి. ఇల్లీగల్ పీపుల్ అందరూ బ్యాంకులోకి వచ్చి లీగల్గా డబ్బులు వేసుకుంటూ వెళ్తే ఒకేసారి వాళ్ళు తెలిసిపోద్ది కాబట్టి 100 మందిని పెట్టుకొని 100 అకౌంట్లు ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి అక్కడికి డబ్బులు గేమ్ ఆడుతూ ఉంటారు. సో ఏ డబ్బులు ఎవడు సోర్సు, ఎవడు కరెక్టు, ఎవడు మెయిన్ విలన్ గాడో కూడా తెలియదు. ఈ 3000 మందిలో ఈ 300 మందిలో మెయిన్ విలన్ గాడు కూడా ఉండకపోవచ్చు. లేకపోతే కింద పప్పెట్స్ని పెట్టుకొని వాళ్ళ చేత అకౌంట్లు ఓపెన్ చేయించి వాడే మొత్తం నెట్ బ్యాంకింగ్ని అన్నిటిని పాస్వర్డ్ పెట్టుకొని వాడే ఈ బ్యాంకింగ్ని, ఈ షెల్ కంపెనీస్ని ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని ఇట్లా చేస్తాడు. దీన్నే మనీ లాండరింగ్ అంటారు. దాంట్లో వాట్ ఈజ్ లేయరింగ్ ప్రాసెస్ అన్నట్టు. లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీని స్మాలర్ పోర్షన్స్లో డివైడ్ చేసి కన్వర్ట్ చేసి డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ అకౌంట్స్ అంటే పీపుల్ యొక్క అకౌంట్స్, వాళ్ళే దొంగనా కొడుకులు వాళ్ళ అకౌంట్స్ నుంచి పంపించుకునేదాన్నే లేయరింగ్ ప్రాసెస్ అంటారు. ఓకేనా, ఇది ఒక మిస్టేక్. 4th మిస్టేక్ ఇది చేయబడింది. తర్వాత అకౌంట్ అనాలిసిస్ సరిగ్గా చేయలేదు. ఇప్పుడు ఒక అకౌంట్ వాడికి ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ అకౌంట్ అనాలిసిస్ చేయాలిగా. సో ఈ స్కామ్ ఎప్పుడు బయటపడింది, అసలు ఈ స్కామ్ అకౌంట్ అనాలిసిస్ ఇదంతా అసలు ఎలా బయటపడింది అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ 2007లో స్టార్ట్ అయింది. ఓకే, 2017 నుంచి హాయిగా విచ్చలవిడిగా మొత్తం డబ్బులు మొత్తాన్ని వేరే కంట్రీస్కి పంపించుకోవడం, వాళ్ళ ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకున్నారు. అప్పటిదాకా ఒక కంట్రీలో ఉండేది వీళ్ళు డ్రగ్స్ బిజినెస్, అప్పటిదాకా ఒక కంట్రీలో ఉండేది. ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీ ఈ కంట్రీకి వెండర్లకి వాళ్ళకి ఆ డ్రగ్స్ బిజినెస్ వాళ్ళందరికీ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం, డబ్బులు కట్టడం, హాయిగా మనలానే సొసైటీలో హాయిగా డ్రగ్స్ అమ్ముకుంటా ఉమెన్ ట్రాఫికింగ్ చేసుకుంటా హాయిగా బతుకుతున్నారు అనమాట. మరి బ్యాంకులు ఇలాంటి వాళ్ళు బతికిస్తే ఏమవుతుంది, రచరంబోలు అవుతుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం పెరిగిపోతాయి. మొత్తం అందరూ టెర్రరిస్టులు కూడా, ఇప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్ అంటే మీకు ఇబ్బంది లేకపోవచ్చు, బట్ టెర్రరిస్టులు ఇక్కడి నుంచి అక్కడ ఈ తుపాకీలు ట్రాన్స్ఫర్ చేస్తుంటే బోర్డర్లో పట్టుకుంటున్నారు. ఇట్లా కాదులే కానీ మా అమ్మకి ఆపరేషన్ అని చెప్పేసి ఇండియాకి వద్దాము, వచ్చిన తర్వాత
అక్కడి నుంచి అకౌంట్లో ఆపరేషన్కి హాస్పిటల్ అకౌంట్లో డబ్బులు వేస్తా అని చెప్పేసి అని హాస్పిటల్ డబ్బులు సొల్లు అంతా చెప్పేసి మల్టిపుల్ అకౌంట్స్లో నుంచి మల్టిపుల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇట్లా వెళ్తూ ఉంటే మరి మనీ లాండరింగే. ఆ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు, డ్రా చేసుకొని హాస్పిటల్ డబ్బులు వాడతారా? లేదు, తుపాకీలు కొనుక్కుంటారు. ఇండియాలో తుపాకీలు సప్లై చేసేవాడిని పట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళి తుపాకీలు కొంటారు వీళ్ళు. మరి మీరు ఇది కరెక్టేగా? మరి బాంబులు వెళ్తాయి ఎక్కడ పడితే అక్కడ ఇండియాలో. అప్పుడు ఏమవుతుంది? మరి టెర్రరిస్ట్ వాళ్ళకి ఫినాన్స్ చేసినట్టేగా, బ్యాంకులు తెలియకుండా. అది పట్టుకుంటే ఆర్బీఐ అలా బ్యాంకులు మీరు తెలీదా? మీకు ఏఎంఎల్ కేవైసీ చేయాలని తెలీదా? కామన్ సెన్స్ లేదని ఫైన్లు వేస్తాడు. దేశం మొత్తం కొలాప్స్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ అయింది, చాలా నష్టాలు ఉంటాయి అన్నమాట. ఈ 2015 వరకు జరిగింది. మరి 15లో ఎలా ఆగిపోయింది అని అంటే, ఇది ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ నెట్వర్క్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎలా ఆగిపోయింది అని అంటే, ఈ బ్యాంక్ ఆఫీసర్ ఇక్కడ కూడా అంతే, ఒక కొత్త ఆఫీసర్ వచ్చాడు. పద్దాకలో కొత్త ఆఫీసర్ వస్తాడు, పాత ఆఫీసర్ మొత్తం నాశనం చేసిపోతాడు. కొత్త ఆఫీసర్ వచ్చి ఇదిగో అమ్మా అని చెప్పేసి బాగు చేస్తాడు అనమాట. కొత్త ఆఫీసర్ వచ్చి మొత్తం బయట పెట్టి ఆ రెగ్యులేటర్స్ పంపిస్తాడు. ఏ రెగ్యులేటర్ పంపించాడు? ఇక్కడ యూఎస్ కాబట్టి ఫిన్సెన్గా పంపించాడు. ఓకే, ఫినాన్షియల్ క్రైమ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్. వీళ్ళకి పంపిస్తే వీళ్ళు మొత్తం వెరిఫై చేసి కనిపెట్టింది ఏంటంటే $230 బిలియన్. అంటే మీకు మనకి డాలర్లో అంటే మనం క్యాలిక్యులేటర్లో ఓపెన్ చేసుకొని కొట్టుకోవాలి కాబట్టి ఆ పని నేనే ఈజీ చేశాను. సో అదేం లేదు, 19 లక్షల కోట్లు రూపీస్, 19 lakhs crores. 1 కోటి సంపాదించాలని అల్లాడతాము. అలాంటిది 2017-2015 వరకు వాళ్ళ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ చేసుకొని డ్రగ్స్, అమ్మాయిలు అవి ఇవి మొత్తం అంతా చేసేసి 19 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. దానికి మరి ఊరుకుంటాడా ఫిన్సెనోడు? తెలవంగానే 2 బిలియన్ల ఫైన్ వేసాడు. 2 బిలియన్లే ఆ బ్యాంక్ కూడా కట్టేస్తుంటే ఎంత ఉంటాయి? 2 బిలియన్లు ఎంతో తక్కువ. 16,600 crores ఆఫ్ ఫైన్ వేసాడు. ఎవడికి? ఈ డన్స్కే బ్యాంక్ వాడికి. బ్యాంక్ వాళ్ళకి డబ్బులు వచ్చేదే డిపాజిట్లు తీసుకొని, ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకొని ఆ 6%, 2% కస్టమర్ కాడికి ఇచ్చి, ఆ 6%, 7-8%కి ఇంట్రెస్ట్కి వాడికి ఇచ్చి, ఎవరికి కంపెనీస్ ఉన్నవాడికి, లేకపోతే మార్ట్గేజ్ లోన్స్, హోమ్ లోన్స్ తీసుకునే వాళ్ళకి ఇచ్చి, ఆ 6%, 7%లో అఫ్కోర్స్ ఆ డబ్బులు బాగానే వస్తాయి. బట్ ఇట్లా ప్లెంటీ నెంబర్ ఆఫ్ తీసుకుంటేనే డబ్బులు వస్తాయి వాడికి. సో అట్లా అవన్నీ అప్లై చేసి ఆ 6%లోనే వాడు బ్యాంకులో బ్రాంచెస్ పెట్టుకొని ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చి అవన్నీ పెట్టుకుంటారు. ప్లస్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ చెప్పాను కదా ఇందాక, ఇక్కడి నుంచి వేరే కంట్రీకి పంపించాలంటే ఛార్జెస్ పడతాయి. ఆ ఛార్జెస్ ఇవన్నీ వాడికి బ్రెడ్ అండ్ బటర్ అనమాట. వాడికి తిండి పెట్టేది అవే. అలాంటిది వీడు చేసిన ఈ బొక్కల ట్రాన్సాక్షన్ వీడి చేయడం వల్ల ఇది సరిగ్గా వెరిఫై చేయలేదు. మరి ఇది ఎవరు తప్పు? ఈఎంఐలు కేవైసీ వాళ్ళదే తప్పు. ఇది పేమెంట్ చేసేవాడిదే కాదు. నువ్వు సరిగా వెరిఫై చేస్తే నన్ను అంటాడు పక్క డిపార్ట్మెంట్ వాడు. సో ఈఎంఐలు కేవైసీ అంత ఇంపార్టెంట్ రోల్. వాడు సరిగా వెరిఫై చేయకపోతే ఇంత పెద్ద బిలియన్స్ ట్రాన్స్ఫర్ అయింది, ఇంత పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగిపోయినాయి దేశంలో. 2 బిలియన్ల ఫైన్ వేసాడు, 16,600 కోట్లు. సో ఏం చేస్తాడు మరి? ఇంకా CEO రిజైన్ చేశాడు. నా వల్ల కాదు, నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పాడు. అండ్ బ్యాంకును కూడా షట్ డౌన్ చేశారు. డబ్బులు కట్టలేకపోయారుగా. వీళ్ళ వల్ల ఇంత జరిగి 16,600 కోట్లు. వాళ్ళకి డబ్బులు వస్తాయి, కొంచెం ఉండే ఉంటాయి, బట్ 16,600 కోట్లు వాళ్ళకి ఫైన్ కట్టే బదులు బ్యాంకు మూసుకోవడం బెటర్ అని బ్యాంక్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. అండ్ 2018లో మీరు కావాలంటే నెట్లో చూసుకోండి, 2018లో బ్యాంక్ని కంప్లీట్గా సీజ్ చేసింది గవర్నమెంట్. మరి అప్పుడు బ్యాంకులు ఎంతమంది పనిచేస్తారు, ఎంతమంది ఉద్యోగాలు పోతాయి? ఇప్పుడు అర్థమైందా మీకు? ఏఎంఎల్ కేవైసీ ప్రాసెస్ కనుక సరిగా చేయకపోతే ఎంత నష్టం దేశానికి. వాడు ఫైన్లు వేస్తాడు, రెగ్యులేటర్ వాడు ఉన్నాడు కాబట్టి ఫైన్లు వేసాడు. వీడిని చూసి మొత్తం అందరూ శాలరీ పీపుల్ని పెంచేశారు. ఏఎంఎల్ కేవైసీ పీపుల్ని ఎక్కువ రిక్రూట్ చేసుకున్నారు ఒక టైంలో. 2018-17 ఆ టైం నుంచి నేను చూసిన దాని కేసెస్ అయితే 2018 నుంచి 2025 ఇప్పటికి కూడా ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ఆ టైంలో మాత్రం ఏఎంఎల్ కేవైసీ బ్యాంకింగ్ జాబ్ అంటే ఏఎంఎల్ కేవైసీ లెక్క తెగ తీసుకున్నారు కేవైసీ పీపుల్ని. ఎందుకంటే ఫైన్లు మామూలుగా మోగిస్తారు అనమాట. సో మనం దీన్ని డీకోడ్ చేసాం. దీన్ని ఇదిగో ఏఎంఎల్ కేవైసీని. ఏఎంఎల్ కేవైసీ ఎక్కడుంది? ఇదిగో, సారీ, సో ఏఎంఎల్ కేవైసీని డీకోడ్ చేసాం. సో ఏఎంఎల్ కేవైసీ సరిగా లేకపోవడం వల్ల ఇన్ని బొక్కలు ఎదురవుతాయి. ఇదే ఏఎంఎల్ కేవైసీ. ఓకే, సో నెక్స్ట్
ఫినాన్షియల్ క్రైమ్ కాంప్లైన్స్ కూడా దాని కిందే వస్తుంది. క్వాలిటీ కంట్రోల్, లోపల పనిచేసే డిపార్ట్మెంట్స్లో ఆ చక్కర గారిని క్వాలిటీ కంట్రోల్ అంటారు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఏం చేస్తారు, డిపాజిట్స్, ట్రాన్స్ఫర్ అవన్నీ చేస్తారు, వాళ్ళందరూ బ్యాంకింగ్ ఆపరేషన్స్. ఇవే నేను ఎక్కడెక్కడ పనిచేశాను, 4 MNCస్లో పనిచేశానండి. డిఫరెంట్ రోల్స్. కేవైసీని రివ్యూ చేశాను. ట్రాన్సాక్షన్ మానిటరింగ్ కూడా అది అన్యూజువల్గా ట్రాన్సాక్షన్ జరిగేదాన్ని ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అంటారు. రెగ్యులేటరీ కంప్లైంట్స్ అంటే మరి ఇవన్నీ చేసినప్పుడు ఇంటర్నల్ కూడా ఒక రెగ్యులేటరీ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, SAR చెప్పాను కదా, ఓకే, సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ జనరేట్ చేసి ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసేస్తారు వెంటనే. ఈ స్కామ్లు జరిగినప్పుడల్లా అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి. అందుకని వాళ్ళు 6 గంటలకు ఒకసారి 8 గంటలకు ఒకసారి డబ్బులు డ్రా చేసుకుంటూ వెళ్తారు. ఆ డబ్బులు కూడా ఇంటర్నేషనల్ అకౌంట్లో డ్రా చేస్తారు. మీరు ఇక్కడ స్కామ్ అయ్యి మీరు ఇక్కడ అకౌంట్లో వేస్తారా, ఈ అకౌంట్ నుంచి ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి వెంటనే. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ డబ్బులు డ్రా చేస్తారు. డబ్బులు డ్రా చేసి కూడా ఒకటి కాదు, 100 మంది ఉంటారు, 100 మంది. అది కూడా వాళ్ళు ఏం చేస్తారు, నెట్ బ్యాంకింగ్ చేస్తారు. ATMకి వెళ్ళి డబ్బులు ఒక్కొక్కటి లెక్కెట్టుకుంటూ తీసుకుంటారు అనుకున్నారు లైన్లో నుంచొని. మొత్తం నెట్ బ్యాంకింగే. ఇంకా వాళ్ళని కనిపెట్టాలంటే మనకి యాక్సెస్ లేదు, మన ఇండియాలో ఉంటాం కాబట్టి. సో స్కాములు ఇలా జరుగుతున్నాయి అనమాట. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తలలు పట్టుకున్నారు. అందుకని అడ్వర్టైజ్మెంట్ వేసి అయ్యా డబ్బులు ఎక్కడి నుంచి అరికట్టాలి, రూట్ లెవెల్ నుంచి అరికట్టాలని మెసేజ్లు పెడుతున్నారు అండ్ కాల్స్ చేస్తున్నారు. ఎవరు తెలియని కస్టమర్ దగ్గర నుంచి అయ్యా ఓటీపీలు పంపించకండి, డబ్బులు కొట్టకండి, పెద్ద జాబులు ఇస్తామండి, అది ఇస్తామండి, స్కామ్ మోసపోమాకండి, ఇవన్నీ అవే. ఓకే, అసలు వాళ్ళ సిస్టమ్ మొత్తంలో ఈ EML KYC పాత్ర ఎక్కువ ఉంటుంది. మీకు నాలెడ్జ్ ఉండాలి, EML KYC గురించి తెలిసి ఉండాలి, అంతే. ఈజీగా జాబ్ వస్తుంది, దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ సీనియర్ అనలిస్ట్, క్వాలిటీ చెక్కర్ చెప్పాను కదా. జూనియర్ అనలిస్ట్ అని అంటే మేకర్, క్వాలిటీ మేకర్ అని అంటారు. సీనియర్ అనలిస్ట్ అంటే క్వాలిటీ చెక్కర్ అంటారు. అది జెన్పాక్ కరెంట్ కంపెనీ ఇదే కాబట్టి. సో ఇది యాక్చువల్లీ ఇది నేను ఈ జాబ్ కాదండి నేను చేసేది, ఓకే, వేరే జాబ్. బట్ స్టిల్ నాకు దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను జెన్పాక్లో కూడా వర్క్ చేయట్లేదు. ఓకే, ఇది ఒక డమ్మీది. ఓకే, డమ్మీది ఒక తీసుకొని కొన్ని ఫ్రేమ్స్ వేసి చెప్పాను. ఎవరికైనా సరే మల్టిపుల్ కంపెనీస్లో పెడతారు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా డిజైన్ చేసి ఇట్లా చేసి పెట్టాను. వేర్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ఎన్ష్యూర్ KYC కాంప్లైన్స్ అంటే లీగల్స్, రెగ్యులేషన్స్, లాస్, ఓకే, అంటే నిబంధనలు, తెలుగులో పచ్చిగా చెప్పంటే నిబంధనలు, ఆ పాలసీస్ అవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి చేసేదాన్ని KYC కాంప్లైన్స్ అంటారు. AML ఇన్వెస్టిగేషన్స్ అంటే యాంటీ మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్స్. అదే చెప్పాను కదా, డిఫరెంట్ కంట్రీస్ జరిగే ట్రాన్సాక్షన్స్. మీరు కొన్నిసార్లు వాటి మీద ఫ్రాడ్ అని పడుతుంది, అప్పుడు మీరు ఆ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తారనమాట. దానికి ఒక టీం ఉంటుంది, ట్రాన్సాక్షన్ మానిటరింగ్. ఆ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తారు, ఆ టీంకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళన్నీ చెక్ చేసి అరే ఇది పెద్ద స్కామ్ గార్డ్ లాగా ఉన్నాడని SAR ఒక సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ రెగ్యులేటర్ పంపిస్తాడు. US అయితే FinCEN, ఇండియా అయితే FIU, IND ఆర్ఎల్స్ RBI. అండ్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. అంతే, సింపుల్ అయిపోయింది. మీకు 2 ఎగ్జాంపుల్స్లో మొత్తం చెప్పేశాను. ఇంకా దీన్ని ఇంకా బాగా డీకోడ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పని టాపిక్స్ అన్నీ. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియోకి ఇంతే, చాలా ఎక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.